ఇండియాలో ఉండే పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలనేది కూడా భారతదేశ ప్రజలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇక్కడ సొమ్ము తిని, ఇక్కడ ఉప్పు తిని, ఇక్కడ బతికి ఈ దేశానికి ద్రోహం చేసే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఈ దేశ ప్రజలకు కీడు చేసే పాకిస్తానీ వాళ్ళు ఈ కనుచూపు మేరాలో ఇండియాలో కూడా ఎక్కడ ఉండకూడదు అనేది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలు వాళ్ళని వెంటనే వెళ్ళిపోవాలి అనేది కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో చాలామంది పాకిస్తానీలు ఉన్నారు. పాకిస్తానీలకు కూడా కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. 29వ తేదీ వరకు వెళ్ళిపోవాలని గడువు విధించింది. మరోసారి కూడా కేంద్ర ప్రభుత్వము గడువును పొడిగించింది. ఇంకా ఎవరు ఉన్నా కానీ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరు కూడా భారతదేశంలో ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. యుద్ధ వాతావరణం ఇప్పుడు బార్డర్లో నెలకొంది. ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లు ముల్లే మూట చదురుకొని పోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు గడువు పెంచింది. అయితే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలు ఇక్కడ సొమ్ము తింటూ, ఇక్కడ ఉప్పు తింటూ, ఇక్కడ నివాసం ఉంటూ, ఇక్కడ గాలి పీల్చుతూ, ఇక్కడ దేశంలో ఉంటూ మన దేశాన్ని నష్టం కలిగించే పరిస్థితిలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అసలే పహల్గామ్ ఘటన చూసుకున్నాము. ఉగ్రవాద ఘటన జరగడానికి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్లే వాళ్ళకి సమాచారం చేరవేయడము, ఇండియాలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా పాకిస్తాన్కు చేరవేస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి దాడులు జరగడానికి పాకిస్తాన్లు ఎవరైతే ఇండియాలో ఉంటుర్రో వాళ్ళే మూల కారణం అంటూ కూడా భారతదేశ ప్రజలు తీవ్ర ఆగ్రహ జాల వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వెంటనే వెళ్ళాలి, లేకపోతే తరిమి కొడతామనేది కూడా సీరియస్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము వెళ్ళాలి అని చెప్పినా కానీ దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 800 మంది మాత్రమే ఇక్కడ నుండి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు మేము పోము, ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే బతికాము, మేము ఇప్పుడు మొమ్మంటే ఎట్లా పోతామనేది కూడా ఏదో మానవత్వం భారతదేశానికి లేదు అనే విధంగా కూడా కొందరు బార్డర్ల దగ్గర ఇండియాలో ఉండేటువంటి పాకిస్తానీలు మాట్లాడుతున్నారట. అసలు భారతదేశము మానవత్వం గురించి మాట్లాడేది వాళ్ళేనా అసలు? ఎందుకంటే ఇప్పుడు నదీ జలాలు ఉన్నాయి. ఈ నదీ జలాలు సింధు నదీ జలాలకు సంబంధించి మన భారతదేశం ఇస్తేనే, ఆ సింధు నదీ జలాలు వదిలితేనే పాకిస్తాన్ బతుకుతుంది, మన నీళ్లు తాగుతుంది, మన గాలి వీరుస్తుంది, మనకే అన్యాయం చేయాలని చూస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉండకూడదు అని భారతదేశంలో ఉన్న ప్రజలు నిర్ణయానికి వచ్చారు. తక్షణమే వెళ్ళిపోవాలనేది కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తక్కువ సంఖ్యలోనే వెళ్ళారు. ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది పాకిస్తానీలు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు కూడా ముల్లే మూట చదువుకొని వెళ్ళాలనేది కూడా హెచ్చరికలు పెద్ద స్థాయిలో భారతదేశం నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు మాత్రము దాదాపు 1400 వరకు ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు భారతదేశానికి తిరిగి వెళ్ళారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు ఇక్కడ అలవాటు పడిపోయి మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. అసలు భారతదేశం అంటే ప్రేమనిస్తుంది, ప్రేమను వంచుతుంది. కానీ అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లు కొంతమంది మొత్తం ఉగ్రవాదానికి ఇక్కడ తెరలేపుతున్నారు. అమాయక ప్రజలు పొట్టన పెట్టుకుంటున్నారు. మళ్ళీ మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి మానవత్వం గురించి మాట్లాడే మానవ మృగాలు ఎవరైతే ఉంటారో పాకిస్తానీలు ఇండియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్షణమే వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రజలు తరిమి కొడతారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా గడువు పెంచింది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి. బార్డర్లో ఎప్పుడు యుద్ధం జరిగేది తెలియదు. యుద్ధ వాతావరణం సృష్టించేది పాకిస్తానే, యుద్ధానికి పొసిగులిపేది పాకిస్తానే, ఉగ్రవాదులను పోషిస్తుంది పాకిస్తానే. మరి భారతదేశంలో పాకిస్తానీలు ఎందుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మొమ్మన్నప్పుడు ఎందుకు పోతలేరు? ఇప్పటికైనా గడువు మించింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనేది మాత్రము భారతదేశంగా ప్రజల డిమాండ్ బలంగా వినిపిస్తుంది. వెళ్ళకపోతే తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు భారతదేశానికి క్షమాపణ చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలనేది కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ యువతులు దాదాపు
భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ వాళ్ళను దాదాపు 5,000 మందిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి 5,000 మంది యువతులు ఇక్కడ ఉన్నటువంటి యువకులను అంటే దాదాపు 5,000 మందిని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇక్కడనే ఉంటున్నారు. వీళ్ళు కూడా అంత గూఢాచార సమాచారం ఇస్తున్నారు, ఇక్కడ స్లీపర్ సెల్స్గా మారుతున్నారు. వీళ్ళందరినీ తరిమి కొట్టాలి అనేది కూడా భారతదేశం కోరుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే ఈ భారతదేశం గడ్డ వదిలి వెళ్ళాలనే డిమాండ్ వినిపిస్తుంది. భారతదేశానికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోవాలనేది కూడా డిమాండ్ బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించిందో ఆ గడువు లోపలైనా తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు వెళ్ళిపోవాలనేది కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా పాకిస్తాన్లు గ్రహించి ఇప్పటికైనా ముల్లా మూట చదువుకొని పోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళాలి అనేది కూడా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా పాత బస్తీలో చాలామంది పాకిస్తాన్లు ఉన్నారట, వాళ్ళను కూడా పెద్ద ఎత్తున పంపించాలి, ఖాళీ చేయించాలనే డిమాండ్ పాత బస్తీలో వినిపిస్తుంది. మహారాష్ట్రలో 107 మంది పాకిస్తాన్లు తప్పిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకు తెలియట్లేదు. ఇదంతా కూడా ఎక్కడిదక్కడ పోలీసు వ్యవస్థ ఎక్కడిదక్కడ అప్రమత్తం కావాలి. వీళ్ళంతా ఎక్కడున్నా కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ పాకిస్తాన్లో ఉన్నా, మహారాష్ట్రలో తప్పిపోయిన పాకిస్తాన్లైనా ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళ దేశానికి పంపించాలి. లేకపోతే మేమే తరిమి వాళ్ళని కొడతామని కూడా ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.